సంజీవ్ గారు మిగతా అంశాల్లోకి చర్చలోకి వెళ్ళడానికి ముందుగా సంక్షిప్తంగా పేర్ని నాని ఆవేదన మీద మీకు ఎలా అనిపించింది, మీ స్పందన ఏమిటి? ముందుగా అంతకంటే ముందు మన శతాధిక ఆ, వయో యోద్ధ కామ్రేడ్ అచ్యుతానంద్. విఎస్ అచ్యుతానందన్ గారికి మన నివాళులండి. ఓకే. భారత రాజకీయాల్లో ఆయనది ఒక విలక్షణమైనటువంటి చరిత్ర. ఇక పేర్ని నాని విషయానికి వచ్చినట్టయితే, పేర్ని నాని భార్య అనే కంటే కూడా నేనైతే పేర్ని కృష్ణమూర్తి గారి కోడలు అని చెప్పని అంట. ఎందుకంటే కృష్ణా జిల్లా రాజకీయాల్లో పేర్ని కృష్ణమూర్తి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర ఉంది. ఆయన కార్మిక నాయకుడిగా కానీ అనేక మందికి ఎంతో చేశారు. మీరు ఇది నేను అతిశయోక్తిగా చెప్పట్లా. ఈ మధ్యనే ఒక ఇంటెలిజెన్స్లో పనిచేసేటువంటి అధికారి నాకు ఫోన్ చేసి ఈ పేర్ని కృష్ణమూర్తి గారి ప్రకటన గురించి ప్రస్తావిస్తూ, నేను గతంలో ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కృష్ణమూర్తి గారి ఫోటో కనిపించగానే ఆయనకి వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి దండం పెట్టినట్టుగా ఆయనకి పెట్టానండి, అంత మహానుభావుడు ఆయన అని చెప్పి అన్నాడు. అలా కృష్ణా జిల్లాలో ఒక పార్శ్వంలో పిన్నమనేని కోటేశ్వరరావు గారు కావచ్చు, మరొక పార్శ్వంలో పేర్ని కృష్ణమూర్తి గారు కావచ్చు, ఇలా కొంతమంది విలక్షణమైనటువంటి నాయకులు రాజకీయాలకు అతీతంగా వాళ్ళదైనటువంటి ప్రజాసేవలో ఒక ముద్ర వేశారండి. అటువంటి కుటుంబానికి చెందినటువంటి ఆడపడుచుని ఇంత దారుణంగా అవమానించడం చూస్తే, మొన్న ఈ మధ్య రోజా గారు చెప్పారు, మహిళలంటే కేవలం మీ కుటుంబాల్లోకి సంబంధించినటువంటి వాళ్ళే మహిళల, మిగతా వాళ్ళు మహిళలు కాదా అనేటువంటి ప్రశ్న చాలా రీజనబుల్ క్వశ్చన్. ఇది సంస్కారవంతులు నాగరికులు ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. ఎంత దారుణంగా మహిళల కన్నీళ్లని ఎంతమందితో కన్నీళ్లు పెట్టిస్తున్నారండి. అటు రోజా గారి మీద నిజంగా ఆ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుడు అద్భుతమైనటువంటి పదజాలాన్ని వాడాడు, స్లాటర్ హౌసెస్ అని చెప్పని. ఈ పొలిటికల్ స్లాటర్ హౌసెస్ అంటే వధ్యశాలలు అనమాట. వ్యక్తిత్వాన్ని గొడ్లని నరికినట్టుగా నరికేటువంటి వధ్యశాలలుగా ఈ జర్నలిజం ముసుగులో కొన్ని వధ్యశాలలు, రాజకీయ ముసుగులో కొన్ని వధ్యశాలలు ఏర్పాటు చేసి మహిళల యొక్క వ్యక్తిత్వాన్ని అతి దారుణంగా వధిస్తున్నటువంటి తీరు చూస్తే, ఒక విడుదల రజనీ గారు కావచ్చు, ఒక ఉప్పల హారిక కావచ్చు, ఒక రోజా కావచ్చు, ఒక లక్ష్మీ పార్వతి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా అనేక మంది ఇట్లా సోషల్ మీడియాలో ఉన్నటువంటి యువతులను కానీ ఎంతమందితో కన్నీళ్లు తెప్పించి వీళ్ళు ఆనందం అనుభవిస్తున్నారండి. నిజంగా చూస్తే చాలా బాధాకరం. అయితే దీనికి ప్రతిగా అంటున్నారు, మీరు చేయటం లేదంటున్నారు. కానీ ఈ మూలం ఎక్కడ మొదలైందండి? లక్ష్మీ పార్వతి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడంతో మొదలైనటువంటి పరంపర మహిళల మీద, ప్రత్యర్థి మహిళల మీద యథేచ్ఛగా కొనసాగిపోతా ఉంది. ఇది అమానవీయం, అమానుషం. ఆ విధంగా పేర్ని నాని గారి సతీమణి ఆవిడ్ని ఎంత దారుణంగా పోలి, అంటే ఇంటికే పరిమితమైన కొన్ని కుటుంబాలు, మీ కుటుంబాలే కాదు చాలా కుటుంబాల్లో కూడా మహిళలు గౌరవప్రదంగా వాళ్ళు కొన్ని సంప్రదాయాలతో కట్టుబాట్లతో ఉంటారు. అటువంటి వాళ్ళని, అనారోగ్యంగా ఉన్నటువంటి మహిళను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి గంటల కొద్దీ వెయిట్ చేయించి మీ పైశాచిక ఆనందం పొందారంటే, మహాభారతంలో ద్రౌపది కంట ఏ విధంగా అయితే కన్నీరు పెట్టించి యావత్తు మీ కురు వంశం అయితే పూర్తిగా నాశనం అయిపోయిందో, ఖచ్చితంగా అదే రకమైనటువంటి పరిస్థితి ఈ రోజున ప్రతి మహిళ, ఏ మహిళలైతే కన్నీళ్లు పెట్టారో ఆ మహిళల కన్నీటి చుక్కలు ఒక్కొక్క చుక్క కూడా ఒక చివరికి ఒక బడబానంలాగా మారి ఖచ్చితంగా మీ యొక్క అరాచకాలను దహించేటువంటి రోజు అయితే ఖచ్చితంగా వస్తుందండి. రైట్.